డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 25 సంవత్సరాలు. నాలుక మీద పుండుల్లాగొచ్చాయి. 20 రోజుల నుండి తగ్గట్లేదు. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఇదేమైనా క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. వయసు 25 సంవత్సరాలు అన్నారు కాబట్టి మీకేమన్నా గుట్కా కానీ పాన్ కానీ జర్దా లాంటిది తినే అలవాటు ఉంటే మాత్రము ఈ 15-20 రోజులలో వచ్చే పుండ్లు తగ్గకుండా ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఈఎన్టీ సర్జన్ కలిసి అతని ద్వారా పరీక్ష చేయించుకొని అతనికి కూడా డౌట్ అనిపిస్తే అది బయాప్సీ చేసి టెస్ట్కి పంపిస్తాము. ఎందుకంటే చిన్నపిల్లలలో ఈ గుట్కా తినటం అలవాటు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల యంగ్ ఏజ్లోనే ఈ అల్సర్స్ ఫామ్ అయ్యి అవి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి 20 రోజుల నుంచి తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా బయాప్సీ చేయటం చాలా మేలు. ఈ బయాప్సీలో కనుక మీకు క్యాన్సర్ అని తేలితే ఇమ్మీడియట్ దానికి సరిగ్గా ఆపరేషన్ కానీ రేడియోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు. ఒకవేళ ఈసారి అల్సర్ మనకు బయాప్సీలో ఏమి క్యాన్సర్ లేదని తేలినా మీరు మున్ముందు మళ్ళీ పాన్ తిన్నా, గుట్కా తిన్నా, బాగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా, స్మోకింగ్ చేసినా అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ 100% ఉంటుంది. నాట్ ఓన్లీ 50%, 100%. ఒకసారి అల్సర్స్ వచ్చి మళ్ళీ అలవాటు మానుకుంటే మాత్రము అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. పర్టికులర్లీ బిలో 30-40 ఇయర్స్ వాళ్ళు ఈ గుట్కా, ఈ పాన్ నమలటం వల్ల, స్మోక్ చేయటం వల్ల, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఈ నోటి క్యాన్సర్, టంగ్ కానీ, ఈ మౌత్ లోపల కానీ, ఈ వోకల్ కార్డ్స్ కానీ, స్వరపోయిటికట్ కానీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ రేట్లో ఉంటాయన్నమాట.